ఎలక్షన్లు వస్తున్నాయి. మత ఘర్షణలు చెలరేగే అవకాశాలు మస్తుగా ఉన్నాయి. ఇది సాక్షాత్తు ఒక దేశ హోంమంత్రి స్వయంగా దండోరా వేశారు. ఆయన ఏ పార్టీని ఉద్దేశించి ఆ మాటలు అన్నారో మనం అర్థం చేసుకోవడానికి అంతగా కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు ఆ మాటలు ఫలానా బీజేపీ వాళ్ళను టార్గెట్ చేసి అంటున్నారు కదా అంటే మాత్రం అబ్బే నేను అలా ఏ పార్టీని ఉద్దేశించి అనలేదంటూ సైడ్ ఇచ్చుకున్నారు హోంమంత్రి. ఇది వరుస. మన హోంశాఖకు అన్నీ ముందే తెలిసిపోతాయి. దేశంలో ఏ మూల ఎక్కడ చీమ చిటుక్కుమన్నా సరే ఈ హోంశాఖ వేగుల వాళ్ళు క్షణంలో కనిపెట్టేయగలరు. తమ బాసులకు ముందే హెచ్చరికలు చేయగలరు. కాకపోతే సదరు హెచ్చరికల్ని రాజకీయపు కళ్ళద్దాలు పెట్టుకుని చూడడం మొదలెట్టడంతోనే అసలు సిసలు ప్రాబ్లం. యూపీ ముజఫర్పూర్లో దాదాపు 30 మంది 2 మతాలకు చెందిన వాళ్ళు ఘర్షణల్లో చనిపోయిన తర్వాత మేము ఆ విషయాన్ని ముందే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పామంటూ షిండే అనబడే ఈ కేంద్ర హోంమంత్రి చెప్పుకోవడాన్ని గురించే ఇక్కడింతగా మాట్లాడుకోవడానికి అసలు కారణం. నిజానికి ఎన్నికలకు కుల మత ప్రాంతీయ ఘర్షణలకు ఒక రకమైన అవినాభావ సంబంధం ఉన్నదన్న విషయాల్ని మనకెవరూ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ కాంగ్రెస్ పార్టీ కండువాలేసుకున్న వాళ్ళు, కాషాయాలేసుకున్న వాళ్ళు చెప్తే అదోలా ఉంటుంది. వాళ్ళ గతాలు, వాటి మీద పడిన చెరిగిపోని మరకలు అటువంటివి. ఇక మన రాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని సంతోషపడడానికి, సంబరపడిపోవడానికి ఇది సందర్భం కాదని మన అంతరంగాలకు బాగా తెలుసు. మొన్నటికి మొన్న హేట్ స్పీచ్ అనబడే విద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడబోయిన 2 మతాలకు చెందిన పార్టీ నాయకుల్ని ఈ గడ్డ మీదే కేసులు పెట్టిన నేపథ్యాలున్నాయి. ఇక మతాల విషయం పక్కకు పెడితే తెలంగాణ వ్యవహారంలో సరిగ్గా వ్యవహరించకుండా రాజకీయ రంగు కళ్ళద్దాలు పెట్టుకుని ఒక రకమైన అరాచకీయ నిర్ణయాన్ని తీసుకున్న కాంగ్రెస్ పార్టీ రేపటి రోజున అదే ఎలక్షన్ల నాటికి ఇక్కడ ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చేసిందా? చేయకపోతే రేపో మాపో చేస్తారు. చేసిన తర్వాత చేతులు దులిపేసుకుంటారు. అంతకంటే మన వాతావరణ శాఖ జారీ చేసే వెదర్ బులెటిన్లే బేషుగ్గా ఉంటాయి. వర్షం పడచ్చు, పడకపోవచ్చు, ఎండ కాయొచ్చు, మబ్బే మసకేయచ్చు. ఎలక్షన్లు వస్తున్నాయి.